వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. అంతేకాకుండా వీరికి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు గురువు ఈ సంవత్సరం. 5వ స్థానంలో శని, 4లో రాహువు, 10వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఇంట్లో చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సహోదరులతోటి చిన్న చిన్న కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఏర్పడుతూ ఉంటాయి. ఆస్తికి సంబంధించినటువంటి కష్టాలు కొన్ని కలుగుతూ ఉంటాయమ్మా ఈ సంవత్సరం వీరికి. ఎప్పుడు చూసినా కూడా ఏదో రకమైనటువంటి ఆలోచన కలిగి ఆ యొక్క కొన్ని సందర్భాలలో మనం మాట్లాడేటువంటి ఆ యొక్క మాటలు కూడా కఠినంగా అయ్యి ఇబ్బందుల పాలవుతూ ఉంటారు ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అలా ఉన్నా కూడా వ్యాపారాల్లో కొద్దిగా అంత పూర్తిగా అని కాకుండా ఇటు లేదు అని కాకుండా మధ్యస్థంగా ఆ యొక్క వ్యాపారాలు చక్కగా జరిపించుకున్నట్లయితే జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం వీరికి ఉంటుంది. ఆ వ్యాపారాల్లో ఎక్కువగా లాభాలు అనేటువంటి లేకుండా ఈ సంవత్సరం గడుస్తూ ఉంటుంది వీరికి. ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏ దేవుని పూజిస్తే మంచిదంటారు? ఏ మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుందంటారు? వీరు ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారు బాధలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతత కలగాలి అంటే ఆంజనేయ స్వామిని చక్కగా పూజించుకోవాలి. సుందరాకాండ పారాయణం చేయించుకోవాలి. దాంతో పాటుగా ప్రతి శనివారం రోజు నాడు రావి చెట్టు వద్ద లేదంటే జిల్లేడు చెట్టు వద్ద చక్కగా దీపారాధన చేసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి ఆ యొక్క రావి చెట్టుకు కానివ్వండి ఈ యొక్క జిల్లేడు చెట్టుకు కానివ్వండి పూజ చేసినట్లయితే వాళ్ళు కొద్దిగా ఫలితం అనేటువంటి కొద్దిగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క తెల్లటి జిల్లేడు పుష్పాలు శ్వేతార్కం అంటారు. ఆ తెల్లటి జిల్లేడు పుష్పాలని ఆంజనేయ స్వామి యొక్క పాదాల వద్ద పెట్టినట్లయితే వీరికి అనారోగ్య సమస్యలు కలతలు అన్నీ కూడా తొలగిపోతుంటాయమ్మా ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి.